మన కష్టాలు. ఓ మై గాడ్, ఓవర్ యాక్టింగ్ గాయ్. చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేము. నన్ను చూసి చెప్పు. ఆవిడ అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైంగ్ ఇచ్చినప్పుడు అత్తా కూడా వచ్చారు నా కళ్ళలోకి బ్యాంక్. ரோடு போனா டிராபிக் எனக்கு நம்ம எங்க சர்வீஸ் ரோடு தான் டெய்லி ரிப்போர்ட் தான் கேஜி எல்லாமே మన కష్టాలు. ఓ మై గాడ్, ఓవర్ యాక్టింగ్ గాయ్. హాయ్ సిద్ధార్థ్. హలో, హౌ యు డూయింగ్? मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమల్ హాసన్. వెరీ హంగ్రీ రైట్ నౌ. హంగ్రీ రైట్ నౌ. యా, పొద్దున్న నుంచి ఇలా కార్లో వచ్చి పడేశారు మమ్మల్ని. సో ఇలా బయట షూటింగ్ చేస్తున్నాం అనమాట. లంచ్ బ్రేక్కి టైం అవుతుంది, చేస్తున్నాం. ఓ తెలుగులో చెప్తాను. తెలుగులోనే చెప్తున్నా. తెలుగులో మాట్లాడారు. దట్ ఐ థింక్ వాటో వాట్. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని చంపేస్తావు? ఊట చంపేస్తాను. ఊటాన్ని చంపేస్తాడంట. ఏం చంపేస్తాడో చూడాలి. ఊట భోజనం చంపేస్తాను. అలా ఉన్నారా? బాగున్నారా? ఏంటి ఆకలి అయ్యే కొద్ది ఇలా పిచ్చోడ్లా తయారైపోయినా సిద్ధార్థ్? ఓకే అర్థమైంది. అదే 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 కరెక్ట్ అంట. అదే మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేము. సార్ Hi sir. Hi. Hey, నాయగా జరన్నా పోయి. సార్ హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనవాడు అందరూ బాగున్నారా? భోజనం చేస్తారా? ఇప్పుడు మాకు భోజనం టైం అయింది. ఎప్పుడు మనకి ఇప్పుడు ఆకలి వచ్చింది. అదే కదా, ఇప్పుడు ఎప్పుడు బ్రేక్ ఉంటుందో తెలియదు మాకు. ఈడొక్కడు నిద్రపోతూనే ఉన్నాడు ఇక్కడ. కళ్ళు చూడండి, పని చేయడానికని వచ్చి నిద్రపోతున్నాడు. నో ఫర్ ది యాక్చువల్ స్టార్. ఏం మాట్లాడాలి? భోజనం మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అదే భోజనం మాట్లాడాలంట. సో ఇలా అన్నమాట, వెళ్ళి తినాలి. మన హీరో వచ్చి ఇంకో కార్ లో వెళ్ళారు పాసింగ్స్. ఈ రోజు అంతా పాసింగ్స్. అండ్ ఈ వీడియోలో ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు, చూపిస్తా. వెయిట్ అండ్ వాచ్. మీకు గొత్తు? నాకు తెలుసు, నాకు తల్లిదే. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నేను పెట్టుకుంటా కావాలంటే. నాకు తల్లుదు తెలుసు. బాయ్. టోల్ తట్టే అయింది, ఆకలి వచ్చిందా మీకు? ఆమా బాయ్, என்ன பண்றது బాయ్? ఓకే బాయ్. కెమెరా అంటే వచ్చేస్తున్నారేంటి సార్? కెమెరామెన్ మా కెమెరాకి వస్తున్నారన్నమాట. ఇక్కడ చెన్నైలో ఏఆర్ఎస్ గార్డెన్లో ఒకరు చాలా దూరంలో ఒకరు కూర్చున్నారు. ఎవరది? అమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నా?
ఏం చేస్తున్నావు ఇక్కడ? షూటింగ్ వచ్చా. షూటింగ్ వచ్చావా? ఏ షూటింగ్ వచ్చా? వద్దులే. బాగోదు ఇప్పుడు టైటిల్ బాగోదంట. సరే ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చుని బైక్ మీద? అంటే అటు పక్కన కొన్ని షూట్స్ జరుగుతున్నాయి కదా, హీరోయిన్స్ ఎవరో బాగున్నారు. అవ్వా తర్వాత నన్ను చూసి చెప్పు. అలా ఆవిడ అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైయింగ్ ఇచ్చినప్పుడు హలో ఇక్కడే ఉన్నాను. అదే అందుకే చెప్పాను తర్వాత చూసుకుంటా చూసుకో. సరే ఎక్కడ షూట్ చేసుకోపో. నా షూట్ అయిపోయింది. కోమ్స్ పాప మంది పనులు చెప్తారా? చెప్పు ఇందాక ఏదో అన్నా? ఇప్పుడేమో అన్నావు మళ్ళా చెప్పు. ఎవరినో ఏదో చూసావు, ఎక్కడ చూసావు? ఎవరిని చూసావు? తర్వాత చేయమన్నాను అందుకే. ఎవరు లేరు కదా ఇక్కడ. నాకు అనిపించారు, నా కళ్ళతో చూడాలి. అవునా? చూడండి ఇక్కడ ఎవరు ఉన్నారని. వెళ్ళిపోమన్నావా? సరే చెప్పు. ఎక్కడ ఉన్నావు? హైదరాబాద్ లో ఉన్నావా, చెన్నైలో ఉన్నావా? బ్యాంకాక్ లో ఉన్నాడంట. ఏం చేస్తున్నావు బ్యాంకాక్ లో? అదే కదా, బ్యాంకాక్ పోయినా కానీ అక్కడ కూడా బాగా వచ్చింది. అదే నాకు అర్థం కాదు. దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చెన్నైలో ఉన్నాను. దీనిలో ఉన్నాను కదా, అదే టీవీ అక్కడ టీవీ కూడా వచ్చారా నా కళ్ళలోకి బ్యాంకాక్. విద్యా నంబర్ 1 సెట్ కి చెన్నైకి వచ్చేసి ఇక్కడ ఎంతమంది బ్యాంకాక్ వస్తున్నాడో అని అంటున్నాను. చూడండి వీళ్ళు బ్యాంకాక్ లో ఉన్నారంట. బ్యాంకాక్ లో మేమిద్దరు వచ్చామంట. ఏంటి పూవి కూడా వచ్చాడు ఇక్కడికి అని అడుగుతున్నాను. డ్రీమ్ అంట. ఆ డ్రీమ్ లో ఇద్దరు వచ్చారు. అవునా? వితౌట్ ఫ్లైట్ టికెట్, వితౌట్ వీసా, హ్యాపీగా ఇద్దరు బ్యాంకాక్ హనీమూన్ కు వచ్చింది. ఇప్పుడు డిస్టర్బ్ లేదండి, ನಾನು వెళ్తానండి, ఎంజాయ్ చేసింది. నేనే మీరు తమిళ అప్పుడు నీట్గా మాట్లాడు. చెప్పు తమిళ ఫ్యాన్స్ చెప్పు. హాయ్ చెప్పు, వనకం చెప్పు. తమిళ ఫ్యాన్స్ எல்லாருக்கும் వనకం. సాటర్డే చూస్తున్నారు. సరే తీసుకెళ్ళిపోతే నాకు పనులు ఉన్నాయి వేరేది. సరే ఇప్పుడు సూపర్ జోడీతో వస్తున్నావు కదా. ప్లీజ్ టు వాచ్ సూపర్ జోడీ. తమిళ్లో చెప్పు. నాడు జోడీ பாருங்க அப்புறம் bless பண்ணுங்க, சப்போர்ட் பண்ணுங்க, bless பண்ணுங்க. నువ్వు పో షాట్ పో. వెళ్తానులే. సో ఫైనల్గా నా షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ ల్యాండ్ అయిపోయాను అనమాట. అండ్ ఇందాక అదే మూవీ చూస్తూ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు ఫుల్ వచ్చేటప్పుడంతా నన్ను పట్టించుకోలేదు కదా, అంత సీరియస్గా మూవీ చూస్తున్నావు. కొన్ని కంప్లీట్ అయిందా మూవీ? అయిపోయింది. నన్ను మాత్రం పట్టించుకోలే. సో అదనమాట. యాక్చువల్గా చాలా రోజులు అయింది కదా వీడియోస్. ఇకపై అయినా నేను కొంచెం కాన్స్టెంట్గా కంటిన్యూస్గా వీడియోస్ చేయాలనుకున్నాను. అండ్ అలాగే జస్ట్ షూటింగ్లో మన BTS వీడియో చేయాలనుకున్నాను. దాంతోపాటు అమర్ కూడా సో ఒకరోజు ఫ్రీగా ఉంటే ఒక్కరోజు కోసమైనా వచ్చాడు పాప. సో అదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. చాలా షార్ట్గానే ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వీడియోస్ చేసుకుంటాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయ్యో ఏంట్రా అలా చేసేసావు? కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందంట. అది కూడా కరెక్ట్ కదా సార్? అయ్యయ్యో సరే. పక్కన బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్.